studying 8th class in KGBV పొందూరు. ఈనాటి మెగా పీటీఎంకు విచ్చేసిన తల్లిదండ్రులకి, అతిథులకి, అధికారులకి, అలాగే మా కేజీబీవీ ప్రిన్సిపల్ మేడం గారికి, మా టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే మా తోటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అయితే మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కేజీబీవీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలనే కాంక్షతో స్థాపించడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు లేని విద్యార్థుల కోసం ముఖ్యంగా స్థాపించడం జరిగింది. బీపీఎల్ స్టూడెంట్స్ని కూడా చేర్పించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇప్పుడు మా టీచర్స్ నేర్పించే విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణతో మేము విద్యను నేర్చుకుంటున్నాము. అలాగే కోకరికులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మేము తగిన తోడ్పాటు అందించడం వల్ల మిగతా కార్పొరేట్ స్కూల్తో కూడా పోటీపడి ఉత్తీర్ణత సాధిస్తున్నాము. అలాగే IIIT ర్యాంక్స్, నేషనల్ లెవెల్స్, స్టేట్ లెవెల్లో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యే విధంగా, అలాగే క్విజ్ కాంపిటీషన్స్, సైన్స్ ఫెయిర్, ఇంటర్మీడియట్ అక్కలు కూడా చాలా మంచి రిజల్ట్స్ రావడం వల్ల మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇందులో మా ప్రిన్సిపల్ మేడం గారి ర్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. ఆవిడ గురించి చెప్పాలంటే, ఆమె క్రమశిక్షణ, ఆదర్శనీయమైన నడవడి, విద్య పట్ల శ్రద్ధ, పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేసే కృషి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అనుసరిస్తున్న నియమాలు, మనోబలాన్ని పెంపొందించే విధానం మా అందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాగే ఆమె నైట్ డ్యూటీ కూడా చేసేటప్పుడు అమ్మాయిలు ఎలా ఉండాలి, తమ కాళ్ళ మీద ధైర్యంగా నిలబడి ఉండాలని చెప్తున్న మాటలు అందరికీ కూడా మాకు ఆదర్శనీయంగా మేము ఎలా ఉండాలని మోటివేషన్గా కూడా ఉంటాం. అందుకే ఆవిడ గురించి చెప్పాలంటే, ఏదో ఒక రోజు మా శ్వాస ఆగిపోవచ్చు, సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, కోకిల గానం మర్చిపోవచ్చు, నెమలి నాట్యం మర్చిపోవచ్చు, కానీ మా అందరి గుండెల్లో ఆమె స్థానం మాత్రం అమోఘం. నా కోసం ఇంత చేస్తున్న మా ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా తెలుగు మేడం, ఇంగ్లీష్ మేడం, మ్యాథ్స్ మేడం, సైన్స్ మేడం, సోషల్ మేడం, హిందీ మేడం, ఫిజిక్స్ మేడం అందరూ కూడా మాకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్తారు. మాకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారు. అలాగే వెనకబడిన విద్యార్థులకి ప్రత్యేకంగా ప్రోత్సహించి పాఠాలు చెప్తున్నారు. మా కోసం ఇంత శ్రద్ధ వహించి మాకు అర్థమయ్యేటట్టుగా పాఠాలు చెప్తున్నందుకు మా టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కాలేజ్ లెవెల్లో మా బాటనీ మేడం, కెమిస్ట్రీ మేడం, ఫిజిక్స్ మేడం, జువాలజీ మేడం అందరికీ కూడా అక్కలందరికీ అర్థమయ్యేటట్టుగా, అర్థం కాకపోతే మళ్ళీ వివరించి మంచి మార్కులు వచ్చే విధంగా చెప్తున్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంగ్లీష్ మేడం ఇటు స్కూల్ లెవెల్లో, అటు కాలేజ్ లెవెల్లో మా అందరికీ అర్థమయ్యేటట్టుగా పాఠాలు చెప్తున్నందుకు తెలుగు మేడంకి, ఇంగ్లీష్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో చాలామంది సెలెక్ట్ అయ్యే విధంగా, మా అందరికీ అవార్డులు వచ్చి సర్టిఫికేట్లు వచ్చే విధంగా మమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తూ మేడం అంత కృషి చేస్తున్నందుకు పీటీ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏఎన్ఎం మేడం మా ఆరోగ్యం గురించి, మేమే అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి, మేము శుభ్రంగా ఉండడానికి ప్రత్యేక శ్రద్ధ వహించి మాకు సహకరిస్తున్నందుకు ఏఎన్ఎం మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే వొకేషనల్ మేడం, పీటీ మేడం, కంప్యూటర్ మేడం, అకౌంటెంట్ మేడం, అటెండర్ మేడం, కుక్స్, క్లీనర్స్, వాచ్మెన్స్ అందరూ కూడా మాకు సహకరించడం వల్లే మేము ఆనందకరంగా చదువుకోగలుగుతున్నాం కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులకు, పేరెంట్స్కు మేము కోరుకున్నది ఏంటంటే, మీ వంతు అందరూ స్కూల్ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాము. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.